అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భాగంగా గుంటకల్ అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి కేటాయించాలని చెప్పి ఈరోజు ఒక బహిరంగ సభ కార్యకర్తల సమావేశం మరియు ర్యాలీ చేపట్టడం జరుగుతోంది. ఈ సందర్భంగా 2014లో ఒకసారి మా బీజేపీకి సీట్లు కేటాయించి తర్వాత వెనక్కు తీసుకునే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాము. అదేవిధంగా ఈసారి తప్పులు లేకుండా భారతీయ జనతా పార్టీకి మా జిల్లా అధ్యక్షుడు జరుగుతున్న ఈ సమావేశంలో తీర్మానించబడుతున్న రకంగా సీటు కేటాయించి ఆ అభ్యర్థికి సహాయ సహకారాలు అందించాలని మా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరినీ కోరుకుంటున్నారు. జనతా పార్టీ జిల్లా కార్యకర్తల సమావేశం ఈరోజు జిల్లాలో గుంతకల్ పట్టణంలో నిర్వర్తిస్తున్నాం. ఈ కార్యకర్తల సమావేశం యొక్క ఉద్దేశం ఈ ఎన్నికల్లోన ఎన్డీఏ కూటమి ఏర్పడి 3 పార్టీలు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు ఈ రాష్ట్రంలో నడుస్తున్న అరాచక పాలనకి, రాక్షస ప్రభుత్వానికి చర్మర గీతం పాడాలనే ఉద్దేశంతో ఏదైతే మైత్రి కలిసిందో ఆ మైత్రిలో మనం ఏ విధంగా ముందుకు పోవాలి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏ విధంగా మలుచుకోవాలి, ఇదే ఈ అక్రమ అవినీతి ప్రభుత్వాన్ని ఏ విధంగా గద్దె దింపాలని చెప్పేసి విధి విధానాలు పార్టీ కార్యకర్తలకు నిర్వర్తించే ఉద్దేశంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తే అన్ని పార్టీలు, తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ కార్యక్రమానికి సంఘీభావం తెలుపుతూ ఈరోజు ఒక పాదయాత్ర నిర్వర్తించాలని చెప్పి కోరడం అనేది ఆ అందరి కోరిక మేరకు ఈరోజు గుంతకల్ పట్టణంలో ఒక పాదయాత్ర ర్యాలీ ఏర్పాటు చేసి కార్యకర్త సమావేశం నిర్వర్తించుకుంటున్నాం. ఈ విధంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం. గుంతకల్ అసెంబ్లీ స్థానాన్ని మన భారతీయ జనతా పార్టీకి పొత్తులో భాగంగా ఇచ్చింది. ఆ రోజు పొత్తు ధర్మాన్ని విడిచి మనకు అన్యాయం జరిగింది. కాబట్టి ఈ రోజు ఆ రోజు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలంటే భారతీయ జనతా పార్టీకి ఈ రోజు మన యొక్క సంగిరెడ్డి శ్రీనివాసులు గారు జిల్లా అధ్యక్షులు వారికే కేటాయించాలి. ఎందుకంటే గతంలో మన యొక్క తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఆ రోజు పొత్తు ధర్మాన్ని విడిచిపెట్టి భారతీయ జనతా పార్టీకి పోటీగా ఇంకొక వ్యక్తిని పెట్టింది. కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఈ సీటుని గుంతకల్ని బీజేపీకి కేటాయించాలని మరియు మా జిల్లా అధ్యక్షుడు సంగిరెడ్డి శ్రీనివాస్ గారికి కేటాయించాలని కోరుతున్నాం.